మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం. రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా చేయండి. అల్లు అర్జున్ గారు ఇక మీరు సినిమాలకి స్వస్తి పలకండి, మానేయండి. ఇది ఈరోజు మన వీడియో. అలాగే ప్రేక్షకులారా, మొదటి రోజు మీరు సినిమాకి వెళ్ళకండి, ముఖ్యంగా ఇలాంటి బెనిఫిట్ షోలకి. పోలీసులారా, మీరు మీ డ్యూటీని సక్రమంగా చేయండి. ఇవన్నీ కలిపి ఈరోజు మన వీడియో. ఈ మధ్య జరిగిన సంజయ్ థియేటర్ సంఘటనలో తప్పు ఎవరిది అంటే తలా పాపం తెలా పిడికెడు అంటారు. అంటే ఇందులో ప్రతి ఒక్కరిది తప్పు ఉంది. ఏ ఒక్కరినో మనం బ్లేమ్ చేయవలసిన అవసరం లేదు. ఎలాగో చెప్తాను వినండి. చివరి వరకు ఈ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పింది కరెక్టో కాదనేది. కరెక్ట్ కాకపోతే మీరు చెప్పింది కరెక్ట్ కాదని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. అసలు మొదట ఎక్కడ స్టార్ట్ అయింది ఈ ఇన్సిడెంట్కి? కారణం ఏంటి అంటే, ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే పుష్ప ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, వీళ్ళు ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి మేము టికెట్ ధర పెంచుకుంటాం అని చెప్పారు. అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు సంఘటన అనేది. అంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఓకే చేశారు. దాదాపుగా 1200 అంటున్నారు, 1300 అంటారు, ఇలా ఏవో రేట్లు చెప్తున్నారు. అంటే ఒక 150 రూపాయలు టికెట్ ఉండేది, 1200 రూపాయలు ధర పెంచుకోమని చెప్పారు. వీళ్ళు పెంచుకున్నారు ప్రొడ్యూసర్స్. దానికి వాళ్ళు ఇచ్చుకున్న పేరేంటి? బెనిఫిట్ షో అంటారు. అసలు ఈ బెనిఫిట్ షో అంటే అర్థం ఏంటో, అది ఎక్కడి నుంచి వచ్చిందో ముందు ప్రజలు తెలుసుకోవాలి. దివిసీమ ఉప్పెన వచ్చి ఆ ఉప్పెనలో చాలామంది చచ్చిపోయి కొన్ని వేల ఎకరాలు నష్టానికి గురైన తర్వాత మహానటుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో మరో మహానటుడు శ్రీ స్వర్గీయ నటసామ్రాట్ టక్కిన నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, ఇలా జగ్గయ్య గారు, వీళ్ళంతా కూడా ఆనాటి నటులు జోలి పట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో విరాళాల కోసం తిరిగారు. అదేవిధంగా రాయలసీమ కరువు వచ్చినప్పుడు కూడా అప్పుడు వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే, మన సినిమాలు విడుదలైనప్పుడు మొదటి రోజు మొదటి షో వేసి ఆ డబ్బుని ఇటువంటి కలామిటీస్కి, అంటే విపత్తులకి కానీ, లేదంటే అనాశరణాలయాలు, వృద్ధాశ్రమాలు, వీటికి కేటాయిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చి అది గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత, అప్పటి గవర్నమెంట్లు దానికి ఓకే అయిన తర్వాత ఈ బెనిఫిట్ షో అంటూ వేయడం జరిగింది. అంటే ఈ బెనిఫిట్ షో డబ్బులు ఎవరు అసలు ప్రజలకు చెందాలి, లేదా ప్రభుత్వానికి డైరెక్ట్గా చెందాలి. అంటే కలామిటీస్ వస్తే ప్రభుత్వానికి, లేదు ఒక వృద్ధాశ్రమాలకి, ఇలా ఆశ్రమాలకి ఇవ్వటం. అలా మన బెనిఫిట్ షోలు వేయాలంటే కలెక్టర్ గారికి మనం లెటర్ ఇవ్వాలి. ఆ లెటర్లో మాకు వచ్చే అమౌంట్ని పలానా సంస్థకి ఇస్తామని చెప్పి రాయాలి. మామూలుగా ఒక లెటర్ రాయాలి. మరి ఇది ఇప్పుడు అమల్లో ఉందో లేదో నాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు రాజీనామా చేయమంటానంటే 2 కారణాలు ఉన్నాయి. ఆయన ఢిల్లీలో ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ అతనే సైనికుడా, బార్డర్లో ఫైట్ చేశాడా, పాకిస్తాన్ బార్డర్లో ఫైట్ చేశాడు, ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఫైట్ చేశాడా అని మాట్లాడాడు. మరి ఏ ఫైట్ చేశాడని మీరు బెనిఫిట్ షోకి టికెట్ అంత పెంచుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారు? అప్పుడు తెలీదా ఈ సినిమా హీరోలు ఫైట్ చేయరు, కేవలం యాక్టింగ్ చేస్తారు సినిమాలని? అదేవిధంగా ఆయన కళ్ళు పోయా, కాళ్ళు పోయా, కిడ్నీ పోయా, ఎందుకు పరామర్శించి నన్ను ట్రోల్ చేస్తారంటే, మిమ్మల్ని ట్రోల్ చేశారు కాబట్టే మీరు ఇప్పుడు ఈ విధంగా చర్య తీసుకుంటున్నారా? అని మిమ్మల్ని ట్రోల్ చేయకపోతే మీరు చర్య తీసుకోరా? బెనిఫిట్ షో కోసమని నిర్మాతలు, డైరెక్టర్లు వీళ్ళు వచ్చినప్పుడు ఈ అమౌంట్ మీరు ఎవరికి ఇస్తారని అడిగే బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీకు లేదా? స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వండి అని చెప్పలేదా?
అలా చెప్పే బాధ్యత మీ మీద లేదా? ఒక ముఖ్యమంత్రిగా మీకు ఆ రూల్ తెలియదా? అప్పుడు తెలియదా మీకు నిర్మాతల జోబులోకి వెళ్ళిపోతాయని? మరి నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు? ఏం మాట్లాడారు మీరు? వీళ్ళు ఇంటెన్సివ్ కోరుతారు మా నుంచి, వీళ్ళు ధరలు పెంచుకుంటారు, డబ్బులు సంపాదిస్తారు అని చెప్పారు కదా. ఆ డబ్బులు సంపాదించడానికి అవకాశం ఎవరిచ్చారు? ఆ నిర్మాతలు కానీ హీరో కానీ ఆలకాలు టికెట్ రేట్లు పెంచేసుకున్నారా? గవర్నమెంట్ ఆర్డర్ జీవో ప్రకారం టికెట్లు పెరుగుతాయి. ఆ జీవో ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం కాదా? మీరు కాదా? ఎలాగిచ్చేస్తారు? ప్రజలను దోపిడీ చేస్తారని మళ్ళీ నేను అసెంబ్లీలో చెప్పారు కదా. మరి ఆ దోపిడీ చేస్తున్న సంగతి తెలిసి మీరు ఎలాగిచ్చారు? ఆ దోపిడీకి మీరు ఎలా అంగీకరించారు? అంటే ఆ దోపిడీలో మీకు భాగం లేదా? కాబట్టి మీరు రాజీనామా చేయండి. బెనిఫిట్స్ తనకు ఉద్దేశం ఏంటి? అనాథలకి అభాగ్యులకు ఆదుకోవటం, లేదా విపత్తులు వస్తే వాటికి వీరు విరాళాలు ఇవ్వటం. కానీ దోచుకుంటా ఉంటే దానికి ఆర్డర్స్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వాలు కాదా? మరి అలాంటప్పుడు ప్రభుత్వాధినేతగా మీరు దాని బాధ్యత వహించరా? కాబట్టి ఈరోజు అల్లు అర్జున్ ఎంత తప్పు ఉందో మీలో అంత తప్పు ఉంది. కాబట్టి మీరు రాజీనామా చేయండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అల్లు అర్జున్ మీరు సినిమా మానేయండి. అంటే హీరో అనేసరికి వాళ్ళకు ఒక ఉదాత్తమైనటువంటి హృదయం ఉంటుంది, వాళ్ళు గొప్ప వాళ్ళు, సినిమాలు చూపించిన గొప్ప వాళ్ళకు ఉంటారని ప్రజలందరూ నమ్ముతారు. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఏసీపీ గారు వచ్చి మీ చెవిలో చెప్పిన ఒక వ్యక్తి మరణించారు, కొడుకు పరిస్థితి బాగోలేదు, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే నేను సినిమా మొత్తం చూసి వస్తాను అని మీరు అన్నారని సాక్షాత్ అసెంబ్లీలోనే ఆయన చెప్పారు. కొన్ని ప్రూఫ్స్ చూపించారు. అయితే ఆయన చెవిలో చెప్పింది ఏంటి అన్నది మీకు ఆ ఏసీపీ గారికి తెలుస్తుంది. అది కోర్టు నిర్ణయిస్తుంది. నేను సబ్జ్యుడిషియల్ దృష్టిలో నేను వెళ్ళటం లేదు, కేవలం మారల్ వాల్యూస్ కోసం మాట్లాడుతున్నాను. అది తెలిసి మీరు కానీ సినిమా చూసి మొత్తం సినిమా చూసి వస్తాను అని అన్నట్లయితే, అలా బయటకు వచ్చి కేవలం మీరు చెప్తున్న నా కార్ రూట్కి అవకాశం కోసం నేను బయటకు వచ్చి నేను చేతులు ఊపాను అన్నది నిజమైతే ప్రాబ్లం లేదు. అలా కాకుండా మీరు ఎగ్జిబిట్ చేసుకోవాలి మీ గురించి మీరు అనుకున్నట్లయితే అది తప్పు. మీరు సినిమా మానండి. అయితే నేనైతే వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నాను, మిమ్మల్ని మీరు ఎగ్జిబిట్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే మీరు పాట్నా వెళ్తేనే 5-6 లక్షల మంది జనం వచ్చారు కాబట్టి ప్రత్యేకించి హైదరాబాద్లో మిమ్మల్ని ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఇంత క్రేజ్ ఉంది అని ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఉండదు. కానీ పోలీసు వారు చూపించిన సాక్ష్యాధారాలు, మీ ఉద్దేశాలు వాళ్ళు అక్కడ చెప్పబట్టి నేను చెప్తున్న మాట ఇది. అదే నిజమైతే మీరు సినిమాలు మానేయాలి. అది మీ వైపు నుంచి తప్పు. ఇక పోలీసు వారి వైపు నుంచి తప్పు అంటే చెప్తాను చూడండి. ఆ థియేటర్కి అసలు అనుమతే లేదు, అల్లు అర్జున్ రావడానికి అనుమతి లేదు, మేము అనుమతి పత్రం ఇవ్వలేదు, అయితే వాళ్ళు మాకు అనుమతి కోసం లెటర్ రాశారు తప్ప మేము అనుమతి ఇవ్వలేదు అని పోలీసు వారు చెప్తున్నారు. మరి అలా చెప్తున్నప్పుడు ఒక థియేటర్ దగ్గర ఎక్కడైనా 50 మంది పోలీసులు ఉంటారా? నేను సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు? అక్కడ ఉన్నది 50 మంది పోలీసులు, వేలాది మంది జనం వచ్చారు, కంట్రోల్ చేయలేకపోయాం అని చెప్పారు. ఒక సినిమా థియేటర్ దగ్గర 50 మంది పోలీసులు ఉంటారా? అంటే అల్లు అర్జున్ వస్తున్న సంగతి మీకు తెలుసు అన్న విషయం అర్థమవుతుంది. ఇది మొదటి పాయింట్. రెండవది, ఒకవేళ అల్లు అర్జున్ వస్తున్న విషయం మీకు తెలిసి మీరు అక్కడ ఉన్నారు, కానీ ఆ థియేటర్కి అనుమతి లేదు, అల్లు అర్జున్ అక్కడ రావడానికి అవకాశం లేదు అంటే అనుమతి లేదు అనుకున్నట్లయితే ఇమీడియట్లీ అతను ముషీరాబాద్ ఏదో టవర్ దగ్గర కాంచి, ఎన్నో నెంబర్ టవర్ కాంచి అతను ఆర్టిస్ట్ క్రాస్ రోడ్డు మీదుగా సంజయ్ థియేటర్కి వచ్చాడని మీరు చెప్తున్నారు కదా. మరి వచ్చేంతసేపు ఏం చేశారు? ఇమీడియట్లీ ఆయన్ని వెనక్కి పంపించేసి ఉంటే ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగి ఉండేది కాదు కదా. ఒకవేళ ఆయన నెలంటే అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోండి. మరి థియేటర్ నుంచి ఎలా తీసుకెళ్లారు? అలా తీసుకెళ్ళచ్చు కదా. నెక్స్ట్, ఈ రేవతి గారు చనిపోయిన తర్వాత ఏసీపీ గారు వెళ్ళి చెవిలో చెప్పిన తర్వాత, అల్లు అర్జున్ గారు చెవిలో చెప్పిన తర్వాత ఒక మనిషి చనిపోయారు, ఇంకో మనిషి పరిస్థితి అంటే ప్రమాదకరంగా ఉంది అని చెప్పిన తర్వాత కూడా ఆయన రాకపోతే డీసీపీ గారు వెళ్ళి స్వయంగా మీరు వెళ్తారా లేదా మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలని అన్నారు. అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఏసీపీ గారు డీసీపీ గారు అక్కడికి వెళ్ళారా? ముందే అక్కడ ఉన్నారా? ఇదో పాయింట్ అరైజ్ అవుతుంది. అంటే ఇది ఖచ్చితంగా పోలీసుల ఫెయిల్యూర్ కూడా క్లియర్ కనబడుతుంది. అంటే ముందే అల్లు అర్జున్ని వెనక్కి పంపించేసి ఉంటే మీరు ఎందుకు బందోబస్తు ఇవ్వలేని అన్నారు? మెయిన్ రీజన్ ఏంటి చెప్పారు మీరు అసలు కోర్టులో కూడాను? వేలాది మంది జనం వస్తారు, మాకు మెనచాల్లో మేము బందోబస్తు ఇవ్వలేము, ఇది కదా రీజన్ మీది. మరి అలాంటప్పుడు మరి రోడ్డు మీద ఆయన ఆఫ్ చేస్తుంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే అది
ఒకే గేట్ ఉంది అంటున్నారు కదా. ఆ గేట్లో ఇన్ని వేల మంది ప్రజలు ఉన్నారు, ప్రేక్షకులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, కాబట్టి మనం అందరినీ కట్టడి చేయలేమనే విషయం మీకు తెలుసు. కాబట్టి మీరు రోడ్డు మీద ఆఫ్ చేసి ఉంటే అసలు ఈ దురదృష్టకరమైన సంఘటన జరగదు కదా. కాబట్టి ఈ విధంగా పోలీసులు తప్పు చేసినట్టు. అంటే ఒక్కొక్కరు తప్పు చెప్తున్నాం. సీఎం గారు తప్పు, అల్లు అర్జున్ తప్పు, ఇప్పుడు పోలీసు వారు తప్పు. ఇక రేవతి గారు ఆ భర్త అని పిల్లడు ఇప్పుడు అంతున్న సమాచారం ప్రకారం ఆయన జీతం 30,000 రూపాయలు. 30,000 రూపాయలు శాలరీ ఉన్న ఒక వ్యక్తి దాదాపు 12,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ సినిమాకి వెళ్ళారట. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఇది బాధ్యతాయుతం మనకి? మా పిల్లలు కూడా నాన్న పుష్ప సినిమాకి వెళ్దా అన్నారు. టికెట్ రేట్లు అడిగాను, ఎంత అని చెప్పారు. టికెట్ రేట్లు తగ్గనియమ్మా ఇప్పుడు వెళ్దా అన్నాను. ఎందుకన్నా 30,000 రూపాయలు శాలరీ తెచ్చుకున్న ఆయన దాదాపు 12,000 రూపాయలు ఖర్చు పెట్టాడంటే అది ఎంతవరకు ఆయన బాధ్యతాయుతంగా ఉంది? దట్టు మొదటి రోజు అంత రష్గా ఉంటుంది కదా, ఆ రష్లో మనం వెళ్ళలేము అన్న కనీస జ్ఞానం ఆయనకు కూడా ఉండాలి కదా. అంటే చనిపోయిన వ్యక్తిని మనం బ్లేమ్ చేయకూడదు. నేను ఆవిడని బ్లేమ్ చేయటం లేదు, అలా ఆయన బ్లేమ్ చేస్తాను. ఎలా తీసుకెళ్ళిపోతాడు అంత రష్లో? అందులో అల్లు అర్జున్ అక్కడికి వస్తాడని సంగతి అందరికీ తెలుసు. మరి తెలిసిన తర్వాత ఎంత రష్గా ఉంటుంది. చిన్నపిల్లని పట్టుకుని అంత అభిమానం అయినా సరే ఆ కుర్రను మనం ఓదార్చాలి. నాన్న ఈరోజు వద్దురా, ఒక వారం రోజుల పైన తీసుకెళ్ళాలి అని ఒక తండ్రిగా మీరు చెప్పాలి. అలా చెప్పకుండా ఆ తండ్రి బాధ్యతను అతను విస్మరించాడు. కాబట్టి అది ఆయన వైపు నుంచి తప్పు ఉంది. ఆయనదే కాదు, చాలామంది తల్లిదండ్రులు తప్పు ఉంటుంది ఇందులో. సినిమా హీరోలు అంటే ఏదో ఆకాశం నుంచి ఊడిపడినటువంటి దేవతల్లాగా ఫీల్ అయిపోయి మనం చూస్తున్నంత కాలం ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. గతంలో కూడా చాలా సినిమాలకి టికెట్ బుకింగ్లోనే చనిపోయిన రోజులు ఉన్నాయి, పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకి. లేదంటే ఒక కట్అవుట్లు కట్టేటప్పుడు జారిపడిపోవడం, లేదా కరెంటు వేలు తగులుకొని చనిపోయే సంఘటనలు కూడా జరిగాయి గతంలో. వీళ్ళు ఏమీ ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళు కాదు అన్న విషయం మీరు తెలుసుకోండి. సినిమా నటులు అంటే ఆకాశం ఊడిపడిన వాళ్ళు కాదు, వాళ్ళ కోసం మనం వెంపలాడాల్సిన అవసరం లేదు. ఒక సినిమా హీరో వెనకాల ఒక డైరెక్టర్ ఉంటాడు, అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు, కెమెరామ్యాన్ ఉంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు. 24 క్రాఫ్ట్స్ ఆయన వెనకతలు చూపిస్తే ఆయన తెర మీద మనకు ఒక గొప్ప వ్యక్తిలా కనబడతాడు. అదే మీ అంకలు చూపించిన మీరు అలాగే కనబడతారు. ఆ విషయం మీరు తెలుసుకోవటం. కానీ మన జీవితంలో మనమే హీరోలం. మన జీవితం అనే సినిమాలో మనం హీరోలం. అదే మనకు మీ వెనకాల మ్యూజిక్ డైరెక్టర్ ఉండరు, అసిస్టెంట్ డైరెక్టర్ ఉండరు, మేకప్ మ్యాన్ ఉండరు. కానీ మీరు హీరో అవ్వడానికి ప్రయత్నించండి. ఆ హీరో కోసం వెంపలాడకండి. అది ఏ హీరో అయినా సరే అంటుంది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అయ్యా మేము మామూలు వాళ్ళే అని చెప్తారు వాళ్ళు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు అలాగే చెప్పేవారు, మేము మామూలు వాళ్ళమే అని. కానీ మనం అర్థం చేసుకోవటం లేదు. ఆ ఫ్యాన్స్ పేరుతో మనం కొట్టుకుంటాం, అది వేరే సంఘటన. వాళ్ళు బాగానే ఉంటారు, మనం ఎందుకు కొట్టుకోవడం? కనీస జ్ఞానం లేకపోతే సరే. రాజకీయాలు అంటే వేరు. ఎందుకంటే రాష్ట్రాలను పరిపాలిస్తారు, విధానాలు ఉంటాయి, పథకాలు ఉంటాయి, రాష్ట్రంలో దేశం తాలూకా గతిని మార్చే నాయకులు ఉంటారు. కానీ దానికోసం మనం కొట్టుకోవాలంటే నువ్వో పార్టీ నువ్వో పార్టీ ఒక అర్థం ఉంది కొంత అయినా సరే. కానీ ఒక సినిమా యాక్టర్ ఏముంది, ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, ఒక డైరెక్టర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. దానికోసం మనం ఎందుకు కొట్టుకోవాలి అసలు? ఆ విధంగా అది మన తప్పు ఉంది. చిన్నపిల్లలు అంటే మనకి తెలియదు. ఒక ఉద్యోగం 30,000 రూపాయలు శాలరీ సంపాదించిన ఒక ఉద్యోగస్తుడు, ఒక పిల్లడికి తండ్రి, ఒక భర్త రూపంలో ఉన్న ఆయన అంత ఖర్చు పెట్టే వెళ్ళాడంటే అర్థం ఏంటి అసలు? ఆయనకు అసలు బాధ్యత ఉందా? వీళ్ళకి అడగడం కొంతమంది కోపం రావచ్చు కాక. నేను వాస్తవాలు అన్ని అందరికి వైపు నుంచి నేను వాస్తవం మాట్లాడదలుచుకున్నాను. నేను మొత్తం సంఘటన చూసరికి నాకు అర్థమైంది ఇది. ఈ విధంగా ఆ విధంగా తండ్రి తప్పు కూడా ఉంది. కానీ జనాన్ని చూసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవడం, లేదా ఆ చిన్నపిల్లలు పట్టుకొని వస్తుంటే పోలీసులు అడ్డుపడడం, బాబు చాలా రష్గా ఉంది వెనక్కి వెళ్ళిపోండి అమ్మా అని పోలీసులు అక్కడ పడి ఉండాల్సింది. అదే చేయలేదు. అల్లు అర్జున్ లోపలికి వెళ్ళకుండా ఆఫ్ చేయాల్సింది, అదే చేయలేదు. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత సగం సినిమా దాదాపు గంటన్నర సినిమా అయిన తర్వాత అప్పుడు వెళ్ళి మేము తీసుకొచ్చాం అంటున్నారు. అది కాదని ఆయన అంటుంటే అది రేపు కోర్టు విల్ డిసైడ్ ఇట్. ఆనరబుల్ కోర్టు డిసైడ్ చేస్తుంది. ఆ జోలికి నేను అల్లదలుచుకోలేదు. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే మానవత్వం, కొంతమంది అడుగుతుండ్రు అల్లు అర్జున్ నీకు అసలు మానవత్వం ఉందా, నువ్వు అసలు మనిషివేనా అని. నేను తమ్నైల్స్ గట్రా చూసి కొన్ని వీడియోస్ నేను చూస్తున్నాను. మానవత్వం ఎవరికి ఉంది? ఒక అల్లు అర్జున్కి అయినా లేనిది? ఒక విషయం చూడండి, ఆ సంఘటన ఒక్కసారి మీరు చూడండి.
ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. ఆ పిల్లడు స్పృహ తప్పిపోయాడు. పోలీసు వారు వెంటనే అందుకి రెస్పిరేషన్ అందించారు. ఆ గుండె మీద కొట్టారు. ఆమెను బ్రతికించడానికి ట్రై చేశారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆవిడ చనిపోయింది, అప్పటికి చనిపోయిందని చెప్పారు డాక్టర్లు. ఇంకా ఆ కుర్రోని హాస్పిటల్ జాయిన్ చేశారు. అందులో ఒక అతను మాత్రం ఆ కుర్రోని పట్టుకొని పరిగెట్టి పోలీసు వారికి అప్పచెప్పాడని ఒక వీడియో చూశాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్, నువ్వెవరో తెలియదు కానీ చాలా మంచి పని చేశాను. కనీసం ఈరోజు అక్కడోడే ఇప్పుడు ఆయన ఊపిరి పీల్చుకొని బ్రతుకుతున్నాడంటే నీలంటూ వాళ్ళు మానవతావాదులు ఉండబట్టి బ్రతికాడు. కానీ పోలీసు వారు చెప్తున్న దాని ప్రకారం 10,000 మంది ఉన్నారు అక్కడ. దాదాపుగా 10,000 మందిలో ఈయన స్పృహ పడిపోతే, ఒక ఆవిడ చచ్చిపోతే, మా అభిమాన హీరోని చూడకుండా ఆగి వాళ్ళకి హెల్ప్గా ఉండటం, అయ్యో పాప అని అక్కడ ఆగిపోవడం ఎంతమంది చేశారు చెప్పండి? ఈ 10,000 మందిని అంతమంది చేశారు. అల్లు అర్జున్ మానవత్వం లేదు, అల్లు అర్జున్ మానవత్వం లేదని మనం అడుగుతున్నాం కదా. ఈ కొన్ని వేల మందికి మానవత్వం ఉందా? కొంతమంది ఉన్నారు కాబట్టి సాయం చేశారు, పోలీసులకు హెల్ప్గా నిలబడ్డారు. వాళ్ళ సంగతి పక్కన పెడదాం. కానీ 100కి 90% మంది ఇంకా అల్లు అర్జున్ చూడడానికే ట్రై చేశారు. కానీ అరే ఈవిడికి ఇలా జరిగింది అని అల్లు అర్జున్ పట్టించుకోవాలని మనం అంటున్నాం. కానీ మళ్ళీ ఎంతమంది పట్టించుకున్నాం? ఇది సూటి ప్రశ్న మీ అందరికీ. అక్కడ థియేటర్ దగ్గరకు ఉండి ఆ పిల్లడు తల్లి అలా పడిపోయేటప్పుడు అక్కడ ఆగకుండా ఎవరైతే ఇంకా అల్లు అర్జున్ చూడడం కోసం ప్రాకులాడారో వాళ్ళందరికీ అడుగుతున్న ప్రశ్న ఇది. తెలిసి కూడా తెలియకపోతే అది వేరే సంగతి. మన కాపురం మనం ఉంటాం హీరోని చూడడం కోసం, అక్కడ వెనకథలు ఏం జరుగుతుందో మనం చూడకపోతే అది వేరే సంగతి. చూసుకుని ఎంతమంది ఆగారు? కొన్ని వేల మంది అక్కడ ఉన్నారు. కనీసం 2,000 మంది అయినా చూసుంటారు కదా. వాళ్ళు ఎవరైనా హెల్పింగ్ దిశగా ఉన్నారా? ఆ తర్వాత అల్లు అర్జున్ చూడకుండా ఈ పిల్లడికి ఏంటైంది, తల్లికి ఏంటైందని ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎక్కడ కదా మానవత్వం చచ్చిపోతుంది. మనం రోడ్డు మీద వెళ్తుంటాం, ఒక యాక్సిడెంట్ అవుతుంది. కొంతమంది మాత్రమే టప్పని దిగి ఆడిని చేరదీసి వెంటనే 108కి ఫోన్ చేసి 108 ఎక్కించిన మానవతోదులు కొంతమంది ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా గొప్ప యాక్సిడెంట్ రా, సూపర్, ఇదేంటి రా అంత పెద్ద యాక్సిడెంట్ అయింది అని ఈ టైంలో మాట్లాడుకుని బండి మీద వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది చూశాను. ఆగరు. ఇది అల్లు అర్జున్ మానవత్వం లేదని మనం అంటున్నాం. కానీ ఆ ఇన్సిడెంట్లో చూసి కొన్ని వేల మంది అక్కడ ఉంటే ఎంతమంది ఉన్నారు? కానీ మిగతా వాళ్ళైనా సరే జనాలను కట్టడి చేసి, పోలీసు వాళ్ళు 50 మంది ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కనీసం 200-300 మంది ముందుకు వచ్చి కంట్రోల్ చేసి ఉంటే ఆ జనాల్ని ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. కాబట్టి తెలాపాపం తలా పిడికెడు. ఇందులో అందరి తప్పు ఉంది. ఆ చనిపోయిన రేవతి భర్త తప్పు కాంచి, సీఎం గారు తప్పు కాంచి, అల్లు అర్జున్ తప్పు కాంచి, పోలీసు వారి తప్పు కానిచ్చి, ప్రజల వరకు అందరూ ఇప్పుడు ఒకరి మీద ఒకరు తోసుకుంటున్నారు. అంతే, ఇదే జరుగుతుంది. మీరు మనస్సాక్షిగా ఒకసారి నేను ఈ వీడియోని ఒకసారి విశ్లేషణ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పింది ఏంటో. ఇక ముందునైనా సరే సినిమా స్టార్స్ అంటే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకండి. మీరు హీరోకి ఎదగడానికి ప్రయత్నించకండి. హీరోని చూడడానికి అంతగా చచ్చిపోవాల్సిన అవసరం ఉండదు. మీరు ట్రై చేయండి. కనీసం అంత పెద్ద హీరో కన్నా చిన్న నటుడైనా అవుతారు. అప్పుడు మిమ్మల్ని చూడడానికి 10 మంది వస్తారు. ఆ విధంగా మార్చుకోండి మీ జీవితాన్ని. ఒక హీరోల కోసం ప్రాణాలు ఇచ్చేయకండి. అది మీ తప్పు, ఖచ్చితంగా మీ తప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల శ్రీను టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.